మెగాస్టార్ చిరంజీవి కాస్త గ్యాప్ తీసుకొని మరీ యంగ్ డైరెక్టర్ వశిష్ఠతో విశ్వంభరను మొదలుపెట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ జానర్లో రూపొందుతుంది. చిరు చాలా కాలం తర్వాత ఈ జానర్లో సినిమా చేస్తుండడంతో సినిమాపై మంచి హైప్ నెలకొంది. వాస్తవానికి విశ్వంభర సంక్రాంతికి రావాల్సింది. కానీ షూటింగ్లో జాప్యం, విఎఫ్ఎక్స్ ఇంకా కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న డైరెక్టర్ వశిష్ఠ ఇప్పుడు ఎక్స్లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. ఖైదీ సినిమాలో చిరంజీవిని వింటేజ్ వీడియో క్లిప్ని షేర్ చేస్తూ ఫైర్ ఎమోజీతో పోస్ట్ చేశాడు. దీంతో వశిష్ఠ చేసిన పోస్ట్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ సినిమాకి విశ్వంభర్కి ఏదైనా లింక్ ఉందా, లేక చిరు కెరీర్లో ఖైదీ సినిమాలనే ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని హింట్ ఇస్తూ ఈ పోస్ట్ చేశాడా అనేది మాత్రం ఆయనే క్లారిటీ ఇవ్వాలి. త్రిష హీరోయిన్గా నటిస్తున్న విశ్వంభరలో ఆష్కా రంగనాథ్ మరొక హీరోయిన్గా చేస్తుంది. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కీరవాణి సాంగ్స్ రెడీ చేసినట్టుగా సమాచారం. త్వరలోనే మొదటి పాట అప్డేట్ రానుంది. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తోంది. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలుండేవి. కానీ ఎప్పుడైతే టీజర్ వచ్చిందో ఆ టీజర్లోనే విఎఫ్ఎక్స్ వల్ల సినిమాపై కాస్త నెగిటివిటీ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ విఎఫ్ఎక్స్ టీంను మార్చి వేరే టీంకు ఆ బాధ్యతల్ని అప్పగించినట్టు సమాచారం. విశ్వంభర సోషియో ఫ్యాంటసీ సినిమా కావడంతో విఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అందుకే డైరెక్టర్ ఈ విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విశ్వంభరకు రిలీజ్ డేట్ని ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మే 9న సినిమాను రిలీజ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే రోజున రిలీజ్ అయిన చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చిరంజీవి చేస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర కూడా అదే రోజున రిలీజ్ అవుతుందని వస్తున్న వార్తలు విని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చిరంజీవి నటించిన క్లాసిక్ ఫ్యాంటసీ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా ఇదే మే నెల 9వ తేదీన విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత మరోసారి సోషియో ఫ్యాంటసీ నేపథ్యంతో అదే ప్రత్యేకమైన రోజున చిరంజీవి తెరపై కనిపించబోతుండడం అభిమానులకు గర్వకారణంగా మారింది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. సంగీత దిగ్గజం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మరియు టీజర్ ద్వారా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి గత చిత్రాల విజయాలు, అభిమానుల ఆశలు దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను మరింత జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నారు. టెక్నాలజీ, గ్రాఫిక్స్, ఎమోషన్స్ పరంగా విశ్వంభర ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.